శ్రీ కోదండరామాలయమునకు చెందిన దేవాలయ మాన్యము ఆక్రమణకు గురి అయినది. సర్వే నెంబర్ 1330లో 15 ఎకరాల 32 గుంటలు ఆ భూమి ఉన్నది. అట్టి భూమి ముస్లిం నాయకులచే ఆక్రమణకు గురి అయినది. దీని మీద పొలంలో పనిచేసే వ్యక్తులపై వారు దౌర్జన్యం చేయడం కూడా జరిగినది. ఈ విషయము ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రము ఇవ్వడమైనది. ఈ భూమి సర్వే చేయించి దీనిపైన చర్య తీసుకొనగలరని వారితో మనవి చేయడం జరిగినది. రామాలయానికి సంబంధించిన భూమిలో పని చేయించుండగా మైనార్టీ నాయకులు వచ్చి 10-15 మంది వచ్చి దౌర్జన్యంగా వాళ్ళు గొడవ పడిపోయినారు. కాకపోతే వాళ్ళ స్థలంలోకి పోలేదు ఎవరు. వాళ్ళు వచ్చి మా స్థలం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ విషయం మీద మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాము. దీనిని కలెక్టర్ గారు తప్పనిసరిగా దృష్టికి తీసుకొని కంపల్సరీ సర్వేర్ను పంపించి సర్వే చేయించి ఇద్దరికి సంబంధించిన భూమి మైనార్టీలకు సంబంధించింది, ఇటు మన రామాలయానికి సంబంధించినది శాశ్వత పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇలాంటి దాడులు కానీ ఏమైనా జరిగితే మాత్రం ముందు రోజులలో తీక్షణంగా ఎదుర్కొంటాం మేము. అది అందరికీ చెప్తున్నాము. సామరస్యంగా ఏదైనా పరిష్కారం చేసుకున్నాం. కానీ గడబడులు చేస్తే మాత్రం చిన్నది పోయి పెద్దది అవుతుంది. దయచేసి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు చొరవ తీసుకొని సర్వే చేయించి ఎవరిది వాళ్లకు చూపిస్తే మంచిగా ఉంటుందని మా యొక్క మనవి. శ్రీ కోదండరామాలయం అమరాబాద్ సర్వే నెంబర్ 1330 సర్వేలో గల 15 ఎకరాల 22 గుంటల భూమిని దాని పక్కన అనుసరించి ఉన్న ముస్లిం మైనార్టీ శ్మశాన వాటకు కేటాయించిన 1327 సర్వే నెంబర్, 1328 సర్వే నెంబర్, 1329 దానికి పూర్తిగా 1 ఎకరం 9 గుంటల భూమి మాత్రమే కేటాయించబడింది. కానీ వారు దౌర్జన్యంగా ఇప్పటి వరకే దాన్ని 2 ఎకరాల పైచిలుకు భూమిని కబ్జా చేశారు. అది కాకుండా నిన్న 5/8/2024 నాడు కౌలు రైతు దేవస్థాన భూమిని కౌలు రైతు చేసిన నోముల శంకర్ గౌడ్ పైకి దౌర్జన్యంగా వారు వెళ్ళి దుర్భాషలాడి దాడి చేయడానికి ప్రయత్నించారు. దీనికి ఈ అల్లరి మూకకు మైనార్టీ కమిటీ అధ్యక్షుడు కూడా వంతపాడడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఏవైనా సమస్యలు ఉంటే, గట్టు సమస్యలు ఉంటే ఆలయ ధర్మకర్తకు, గ్రామస్తులకు మరియు మైనార్టీ సంఘాల వారు కూర్చొని చర్చించుకొని గట్టు పంచాయతీని తెంపుకోవాలి. కానీ వారు కౌలు రైతును పంపించేస్తే ఈ భూమిని మొత్తం లాక్కోవాలని చూస్తున్నారు. ఇలాంటి చర్యలకు విశ్వ హిందూ పరిషత్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపై ఖచ్చితమైన పోరాటం చేసి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తాం. దీనిపై 10 రోజులలో దీనిపై పూర్తి చర్య తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. అమరాబాద్ మండలంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయ భూమి గత 20 సంవత్సరాల నుంచి కౌలు చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మేము లేకుండానే అక్కడ ఉన్నటువంటి కంచెని కూడా పూర్తిగా తొలగించి మైనార్టీ నాయకులు పూర్తిగా అక్కడ ఉన్న చెట్లు, మంచి ఫలాలు పండే చెట్లు, సీతాఫలాలు పండే చెట్లు ఉన్నా కూడా కంచెని చెట్లతో సహా మొత్తం పీకేసి దౌర్జన్యంగా ఒకసారి దాడి చేయడం జరిగింది ఆ భూమి పైన. మేము దాన్ని చూసి మా ధర్మకర్త గారికి మేము తెలియజేసినాము. వారిని పిలిచి మందలిస్తే మాది తప్పు జరిగిందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ నిన్న మేము ఆ పొలంలో ఉన్న పిచ్చి మొక్కల్ని, తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి మురుగునీరు మొత్తము దేవాలయ భూమిలోకి మలిపినారు. దాదాపు 2-3 ఎకరాల భూమి మురుగుకుంటగా తయారైనటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి వాసన వస్తున్న పరిస్థితి దేవాలయ భూమిలో చాలా సంవత్సరాల నుంచి దర్శనమిస్తున్నది. గతంలో కూడా గ్రామ పంచాయతీకి కూడా మేము ఎన్నో ఉత్తరాలు ఇవ్వడం జరిగింది. ఆ దేవాలయ భూమిలో పంటలు పండకుండా దుర్బలమైన పందుల వాసన వచ్చి అందులో ఉంటున్నాయి, దోమలు గరుస్తున్నాయి, డెంగ్యూ విష జ్వరాలు వస్తున్నాయి. ఆ పక్కన ఉండే ఇండ్ల వాళ్ళకు కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి గ్రామ పంచాయతీ దృష్టి కూడా మేము తీసుకుపోవడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యం దేవాదాయ భూములకు శాపంగా మారినటువంటి పరిస్థితి అమరాబాద్ మండలంలో కళ్ళకు కనిపిస్తుంది. మళ్ళీ దీనిపైన అధికారులు చొరవ తీసుకొని త్వరితగతిన భూమిని సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసి ఆలయ భూములను పరిరక్షించాలని మేము మనవి చేస్తున్నాం.